నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ అండ్ టెక్నాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. టైప్ 2, టైప్ 1 డయాబెటీస్ యొక్క వ్యత్యాసం ఏంటి దాని ఆ రెండిట్లో ట్రీట్మెంట్ విధానాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. టైప్ 2 డయాబెటీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ట్యాబ్లెట్స్తో తగ్గేటటువంటి షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి పరిభాషలో చెప్పాలంటే. టైప్ 1 డయాబెటీస్ అంటే మన ట్యాబ్లెట్స్తో తగ్గదు, వాళ్ళకి అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు, ఇన్సులిన్ ఉత్పత్తి లేదు. అంటే మన శరీరంలో నార్మల్గా ఉత్పత్తి అయ్యేటటువంటి ఇన్సులిన్ వాళ్ళకి అసలు లేదన్నమాట. సో మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాలి. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంది, కానీ అది సరిగ్గా పనిచేయట్లేదు. ఆ సరిగ్గా పనిచేసేటటువంటి మార్గాన్ని కనుక మనం ఎంచుకోగలిగినట్లయితే అది జీవన విధానంలో మార్పుల ద్వారా ప్లస్ ట్యాబ్లెట్స్ ద్వారా షుగర్ కంట్రోల్ అవుతుంది. టైప్ 1 డయాబెటీస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇన్సులిన్ వాడాల్సిందే, రోజుకు 4 సార్లు ఇన్సులిన్ వాడాల్సిందే. ఒక రకం ఇన్సులిన్ 3 పూట్ల, ఉదయం తినకముందు, మధ్యాహ్నం తినకముందు, సాయంత్రం తినకముందు. అది కేవలం ఆ తిన్న తర్వాత షుగర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక రకం ఇన్సులిన్ను రోజుకు ఒకసారి ఇస్తారు, రాత్రి పడుకునేటప్పుడు కానీ లేదా ఉదయం కానీ ఒక ఫిక్స్డ్ టైంలో. అది తెల్లవారుజామున షుగర్ పెరగకుండా చూస్తుంది అన్నమాట. ఈ రోజుకి 4 సార్లు ఇన్సులిన్ ఇవ్వాల్సిందే, దానికి తగ్గట్టుగా డైట్ కూడా మనం అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సిందే అనమాట. సో టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్కి క్యూర్ లేదు, అంటే జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందే. అంటే ట్రాన్సియంట్గా కొన్ని సంవత్సరాల పాటు లేదా కొన్ని నెలల పాటు కొంతమందికి హనీమూన్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం షుగర్ బాగా ఎక్కువ ఉన్న షుగర్ని తగ్గించిన తర్వాత వాళ్ళకి ఇన్సులిన్ డోస్ అవసరం ఉండదు, మహా అయితే 1-2 పాయింట్లు మాత్రం వాడుతూ ఉంటాం, 1-2 పాయింట్లు మాత్రం. అలా కొన్ని సంవత్సరాల పాటు ఉండొచ్చు, కానీ కంప్లీట్ ఇన్సులిన్ ఆపేసే స్టేజ్ వాళ్ళకి రాదు. టైప్ 2 డయాబెటీస్లో మాత్రం ఒకవేళ మనం ట్యాబ్లెట్స్ ఏమైనా మొదలు పెడుతుంటే ఆ ట్యాబ్లెట్స్ ఆపేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో షుగర్ వచ్చి చాలా తొందరగా, అంటే ఒక 5 సంవత్సరాల లోపు షుగర్ వచ్చింది, బరువు ఎక్కువ ఉన్నారు, లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, లైఫ్ స్టైల్ విధానాల వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల షుగర్ వచ్చింది అని కనుక మనం కనుక్కున్నట్లయితే, ఆ మార్పులు కనుక చేసుకున్నట్లయితే మందులు చాలా కాలం పాటు ఆపేసే స్టేజ్ కూడా వస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట. సో గ్రాస్గా చెప్పాలంటే టైప్ 2, టైప్ 1 డయాబెటీస్కి ఇది డిఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను నివృత్తి చేస్తాను. Like and subscribe Eagle Health and Beauty.